హెల్మెట్ లేదు, ఆర్సీ బుక్ లేదు. 200 సెటిల్ చేశాను సార్. వెరీ గుడ్. 200 కావాలి. ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి బాబు. ఒకసారి కమిషనర్ మీరు ఒకసారి చెప్తే. ఈ కొత్త కమిషనర్ తోనే ప్రాబ్లం అంతా. ఒరే రామ్ ఎట్రా. రాము, రవీంద్ర, వీడు రామ్ అని మా చెల్లెలు గారు అబ్బాయి. రాజీకి బావా. హే నైస్ మీటింగ్ యూ రవీందర్. పదండి వెళ్దాం. హే మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. హాయ్ రాజీ. హాయ్. ఎలా అయింది భవాని మీటింగ్? బానే అయింది. 2 months తర్వాత మళ్ళీ రమ్మన్నారు. జాయిన్ అమ్మంటావా? వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తాలే. ఏయ్ నా బొమ్మను మూలెందుకు పడేశావు? వాళ్ళు ఎవరైనా సడన్ గా రూమ్ లోకి వస్తారని పక్కన పెట్టాను. ఏం పడేలేదులే బావా. అంతేలే, కొన్ని ఇష్టాలు మారిపోతా ఉంటాయి టైంతో. హలో, ఇంకా ఇదే నా ఫేవరెట్. నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. పెద్ద మొహం చూడు. ఎలా ఉన్నాడు హీరో? నువ్వు చూసావా? ఎలా ఉన్నాడు? ఏదో ఉన్నాడు. నీకు నచ్చాడా? నాన్నకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడా? ఏయ్ వదిలే, ఇప్పుడే కదా వచ్చాడు. నాకేం తెలీదు, ఏమీ అనిపించడం లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? సెల్ నంబర్ ఇచ్చావా? చాయ్ తాగుదామా? ఇప్పుడా? మూడ్ లేదు బావా. నాకు మూడ్ లేదు, అందుకే అడిగాను. ఓకే, 2 minutes. డ్రెస్ మార్చుకుని వస్తా. నువ్వు పదా. నచ్చానా మేడం? చూద్దాంలే మిస్టర్. ఏమంటుంది రామమ్మ? ఫంక్షన్ కి రాలేదు? కోపంగానే ఉంటుందిరా. రవీంద్ర ఐపీఎస్ రిక్రూటరా, మంచి కుర్రోడు, మంచి ఫ్యామిలీ, కొమ్మిరెడ్డి వాళ్ళు, కోట్ల ఆస్తి. చెప్పరా అమ్మకి. అలా నన్నేదో విలన్లా చూడొద్దు. దానికి ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయటం లేదు. నువ్వు ఫోర్స్ చేయవు గానీ నాకు అగేన్స్ట్ మాత్రం మాట్లాడతావు. తన మనసేమో విరిచేస్తావు. పిల్ల తండ్రి అన్న తర్వాత దాని బాగోగులు చూసుకునే వాడికి ఇవ్వాలా వద్దా చెప్పు? ఎంత కావాలి మావయ్య? నీ కూతురు బాగోగులు చూసుకోవడానికి ఏం కావాలి? ఏం కావాలా? మంచి ఉద్యోగం కావాలి, సొసైటీలో పలుకుబడి కావాలి, వెనక ఆస్తిపాస్తులు ఉండాలి. అసలు ఏమున్నాయిరా నీకు? నీ అంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు. అన్ని తండ్రి పోలికలే. డబ్బు కనపడితే ఎవరికి దానం చేయాలని చూసేవాడు. పదరాజు, కనీసం ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా నీకు? ఒక్క నిమిషం ఉండు. చూడు మావయ్య, సంపాదించలేని వాడి దగ్గర చూడాలి బ్యాంక్ బ్యాలెన్స్. నాకు అక్కర్లేదు. అవసరమైతే ఇప్పుడే సంపాదిస్తాను ₹1,00,000. మరి రాజీ నాకు ఇస్తావా? ఏడ్చావు పారా, పిచ్చివాగడు బాబు. వెళ్ళ బావ పద. పద బావా. అమ్మా, టైలర్ దగ్గరికి వెళ్ళొస్తాం. ఏంటి బావా నువ్వు? మావయ్య, బాగోగులు చూసుకోవాలని నువ్వు అంటున్నావు, పూల్లో పెట్టి చూసుకుంటానని నేను అంటున్నాను. రేయ్, ముందు అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దించు, సంతోషిస్తాం. హలో, ఎందుకలా కోపంగా కూర్చున్నావు? మీ నాన్న సంగతి వదిలే గానీ నేనంటే నీకు ఇష్టమే కదా. మరి ఎలా ఒప్పుకున్నావు పెళ్లి చూపులకి? నేనంటే నీకు ఇష్టమే కదా. అతను నీకు నచ్చేసాడా ఏంటి? ఏమో బావా, చిన్నప్పటి నుంచి అలవాటైపోయావు కాబట్టి ఓకే. కానీ నీ విషయంలో నాకెప్పుడు కన్ఫ్యూజనే. అంటే ఇష్టం లేదా? అసలు నన్ను అమ్మాయిలాగే చూడవు నువ్వు. ఎవరైనా అమ్మాయిని ఇరానీ కేఫ్ కి తీసుకొచ్చి మాట్లాడతారా? నువ్వే చెప్పు. ఇక్కడ చాయ్ బాగుంటుందని నువ్వు చెప్పుంటే ఏదైనా స్టార్ హోటల్కి తీసుకెళ్లేవాడిని. అదే నేను చెప్పేదాకా నీకు తెలీదు. అదే నా బాధ. ఒక వ్యాలంటైన్స్ డే లేదు, ఒక గ్రీటింగ్ కార్డ్ లేదు. ఎప్పుడు చెత్త పాలిటిక్స్, దేశ సేవ అంటూ ఏదో ఏదో మాట్లాడతావు, లేకపోతే ఏదో మ్యూజిక్ అంటూ తిరుగుతావు. చెత్త పాలిటిక్స్ అని అందరూ అంటారు, కానీ బాగు చేసే రెస్పాన్సిబిలిటీ మనకుంది కదా.
ఏదో ఒక రోజు ఈ దేశం కోసం కొంచెమైనా పనిచేసి చూపిస్తాను. చూస్తూ ఉండు. అన్ని సినిమా డైలాగులే. ఒక్క పనికొచ్చే మాట కూడా చెప్పు. అందుకే నాన్నకి నీ మీద డౌట్. పద వెళ్దాం. చూడు, అమ్మాయిని కదా, నా చేతుల్లోంచి బ్యాగ్స్ తీసుకోవాలని కూడా తట్టదు నీకు. ఇది కూడా చెప్తానే చేస్తావా? అక్కర్లేదు. రా. రాజీ, పొద్దున మెసేజ్ ఏంటి? నేను చెప్పను. సీక్రెటా? పో, నేను చెప్పను. చెప్పు. ఇదిగో ఇలా అయితే నేను బండి దిగిపోతా. సరే, ఇదంతా వదిలే. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఏయ్, సిగ్గులేదో అలా మాట్లాడడానికి? జాగ్రత్త. ఏమైంది బావా? పెట్రోల్ అయిపోయినట్టుంది. సారీ. ఏ డ్రైవర్కి ఫోన్ చేయొద్దు, ఆటోలో వెళ్దాం. మళ్ళీ నిన్నేదో సరిగ్గా చూసుకోలేదనుకుంటాను మీ నాన్న. బావా, ఇదే నా డౌట్. నీతో ఉంటే నాన్న సంపాదించింది ముట్టుకోనివ్వు, నువ్వేమో సంపాదించావు. నేను సంపాదించి చూపిస్తా రాజీ, నీకోసం. ఏమన్నావు? ఏం లేదు. ఆటో. Hi, I have 9 o'clock appointment. Come in. All right. Hello. Hello. How are you doing? Donga shake and ichadu. Sita, be careful. Can I show you my collection now? Yeah, sure. So how do you like my collection? They're okay, yaar. Okay. We'll talk one of these days. हो सकता है आज रात को. नहीं? Think about it. Take my number. In the portfolio. If you like it, please call me. Hey, wait a minute. What's your problem? Can't you sit? Hey. I'm sorry. ఏంటి ఈ రక్తం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మాట పలుకు లేకుండా ఉన్నావు. అసలు ఏమైంది నీకు? అమ్మా అరవకు. అంత సీన్ ఏం లేదు అక్కడ. ఎవడో ఒక దొంగ విధవా నేను నా బట్టలన్నీ ప్యాక్ చేసి వస్తుంటే ఏదో ఆపడానికి చేయి పట్టుకున్నాడు. గాజులు విరిగాయి. అంతే. ఇంకే బిజినెస్ లో నువ్వు చేయక్కర్లేదు. గప్చుప్ గా ఇంట్లో కూర్చో చాలు. ఓవర్ అండ్ డన్. అర్థమైందా? హాయిగా పెళ్లి చేసుకోవే అంటే ఏదో ఊళ్ళో వెళ్ళాలని బయలుదేరుతుంది. అసలు ఎవరిని ఉద్ధరించాలి? ఏ నేను సంపాదించట్లేదా? ఇంకా దేనికి? మీరు కొంచెం ఊరుకుంటారా? అసలే మీకు బీపీ. నువ్వు నోరు మూసి కూర్చో. రేపే వెళ్ళి ఆ షాప్ కి తాళం వేసేస్తాను. మన నిన్ను చూసాడే వారికి ఓకే చెప్పేస్తాను. అంతే. అర్థమైందా? ఇంకొక మాట వినిపించినా చంపేస్తాను. జాగ్రత్త. మళ్ళీ కోపానికేం తప్పులేదు. అయినా అసలు మందే తప్పులేవే. ఇది అడిగిందల్లా ఇచ్చి ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. అసలు ఆ ప్యాంటు షర్టు వేసుకున్నప్పుడే 2 తగిలించి ఇంట్లో కూర్చోబెట్టాల్సింది. ఆ సంబంధం ఓకే చేస్తాను, గొడవ వదిలిపోతుంది. సరే, ముందు మీరు వచ్చి భోంచేయండి. ఏయ్, నువ్వు కూర్చొని తినవే. దాన్ని ఓకే చెప్పను, అప్పుడే తింటాను. మీకు కూడా దాంతో పంతాలేంటండి? ఏ దానికైనా కోపం నాకు రాదా? అది ఓకే చెప్పేంత వరకు చస్తే తిన్ను.